తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సిద్దిపేట జిల్లాలో పాల్గొన్న ఉద్యమకారులను ఏకం చేయాలని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుల సంఘం నిర్ణయించింది. అనేక మంది తమ విలువైన సమయాన్ని, జీవితాన్ని ఉద్యమం కోసం దారపోసారని, అందరి పోరాటం ఫలితంగా రాష్ట్రం సాధించి 12 ఏళ్లు గడిచిపోయిందన్నారు సంఘం ప్రతినిధులు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుల సంఘం ప్రతినిధుల సమావేశం అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. సిద్దిపేట కేంద్రంగా ప్రారంభమైన మలిదశ తెలంగాణ ఉద్యమంలో అనేక మంది ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. రాజకీయ ఉద్యమంతో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, దళిత బహుజన సంఘాలు, రచయితలు, కవులు, కళాకారులు, మేధావులు, సబ్బండ వర్గాల ప్రజలు ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. ఉద్యమకారులకు సరైన గుర్తింపు రావాల్సిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న వారందరినీ కలిపి ఐక్య వేదిక ఏర్పాటు చేయాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుల సంఘం ఏర్పాటైందని చెప్పారు. సంఘం విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 24న సిద్దిపేట ప్రెస్ క్లబ్లో సాయంత్రం 4:30 నిర్వహించే సమావేశానికి తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఉద్యమకారులు ఒకసారి సిద్దిపేట జిల్లా ప్రాంత వాసులందరూ ఒకసారి కూర్చొని తెలంగాణ ఉద్యమ లక్ష్యాలు ఏమిటి, ఆ లక్ష్యాల సాధన ఎంతవరకు జరిగింది, ఇంకా సాధించుకోవాల్సిన అవసరం ఏముంది అనే విషయంపై చర్చించడానికి సమావేశం ఆర్గనైజ్ చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. ఆ సమావేశానికి సిద్దిపేట జిల్లా వాసులందరూ అంటే ఉద్యమకారులందరూ ఆ సమావేశంలో పాల్గొని ఆ సమావేశంలో చర్చించాల్సిన అంశాల గురించి సవివరంగా మాట్లాడుకొని తద్వారా తెలంగాణ ఉద్యమకారుల యొక్క వాళ్ళ యొక్క సమస్యల గురించి ప్రభుత్వం ఆ తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను పరిశీలించి వాటికి సంబంధించి ఏదైనా కార్యక్రమాన్ని రూపొందించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ సమావేశానికి సిద్దిపేట జిల్లా మిత్రులందరూ ఉద్యమకారులకు వచ్చి ఆ సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాను. 96 ప్రాంతం నుంచి ప్రారంభమైనటువంటి తెలంగాణ రాష్ట్ర చివరి ఉద్యమంలో అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉద్యమంలో అద్భుతంగా పాల్గొన్నారు. దాదాపు 20 సంవత్సరాల పాటు జరిగినటువంటి ఈ ఉద్యమంలో భిన్న రంగాలకు సంబంధించిన వాళ్ళు, దళితులు, బహుజనులు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న వ్యక్తులు, జర్నలిస్టులు, అన్ని వర్గాల వాళ్ళు పెద్ద ఎత్తున ఈ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అశేషమైనటువంటి కృషి చేశారు. వాళ్ళ జీవితాన్ని కూడా త్యాగం చేయడం జరిగింది. ఆ ఉద్యమకారులను గుర్తించే క్రమంలో అనేక రకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలో ముఖ్యంగా ఈ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల యొక్క పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించాలి, వాళ్ళకు సంబంధించిన వివరాలన్నీ కూడా క్రోడీకరించాలనే ఒక ఉద్దేశంతో ఒక సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంఘం ద్వారా భవిష్యత్తులో ఇంకా అనేక కార్యక్రమాలు నిర్వహించాలని కూడా నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 24 ఆదివారం రోజున సిద్దిపేట ప్రెస్ క్లబ్లో సాయంత్రం 4 గంటలకు ఒక సమావేశం జరగబోతున్నది. ఆ సమావేశానికి సిద్దిపేట జిల్లాలో ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులు ఉన్నారో, వీళ్ళ సంఘాల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలని చెప్పి ఈ సంఘం ద్వారా కోరడం జరుగుతున్నది. ఈ సమావేశానికి పెద్ద ఎత్తున రావాలని కోరుతున్నాను.